దేవుడు చూపిస్తూ ఉన్న విశేషమైన కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కృపా ప్రార్థన మందిరం యొక్క 48వ వార్షికోత్సవ ఆరాధనలో పాలు పంపులు పొంది ఉన్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మాది గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో రాఫా మినిస్ట్రీస్ పేరట దేవుని పరిచర్యను మేము జరిగిస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ అఖిల్ యాడమ్స్. నెహెమ్యా గ్రంథము బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు తెరిచి చూడండి. లేని వారు మూల వాక్యం చదవబడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా ధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా ధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగము ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల నడుమ ఎవరిని ఉద్దేశించి రాయబడింది అన్నటువంటి విషయాలు నేను మళ్ళీ చెప్పాలనుకోవటంలా. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళని బట్టి ప్రభువు స్తోత్రం. ఆ రోజు ఆల్రెడీ చెప్పేశా. ఇప్పుడు మళ్ళీ చెప్తే అరగంట 40 నిమిషాలు దానికే పోయిద్ది. ఏమంటారు? క్లుప్తంగా చెప్తాను. అంటే ఆ రోజు రాని మొక్కలు చాలా కనబడుతున్నాయి. మీరు కూడా అందంగానే ఉన్నారులే, దేవునికి మహిమ. నెహెమ్యా అనేటువంటి ఓ వ్యక్తి షూషాను కోటలో రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి దినాలవి. ఆయన రాజు దగ్గర తన పనిలో తాను నిమగ్నమై ఉన్న కాలంలో తన పుట్టింటి వారందరూ కూడా నెహెమ్యా దగ్గరికి రావడం, ఓ సమాచారాన్ని నెహెమ్యాకు తెలియజేయటం ఆరంభ అధ్యాయంలో మనం గమనిస్తాం. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, అరే మన స్వప్రాంతం, మన స్వజనులందరూ కూడా నాశనమైపోయారు, యెరూషలేము పాడు దిబ్బగా మారింది, ఎక్కడ చూసిన బూడిద, ఎక్కడ చూసిన నల్లని పొగ, దట్టమైన పొగ తప్ప మిగిలింది ఏమీ లేదు. పట్టణం నాశనమైతే పర్వాలా, ప్రజలు కూడా నాశనమైపోయారు. ప్రజలు నాశనమైతే పర్వాలా, జరిగిన నష్టం మన స్వయంకృతాపరాధమా లేదా శత్రువులు కావాలని రేపిందా పక్కన పెడితే, మన గురించి చుట్టుపక్కల మాట్లాడుకునే వాళ్ళ మాటలు వింటే మనకై మనమే చచ్చిపోవాలనిపిస్తుందిరా. అంత భయంకరంగా, అవమానకరంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు మన ప్రాంతంలో ఉన్నాయి అన్నటువంటి విషయాలు నెహెమ్యా సోదరుడు కొందరిని వెంటబెట్టుకొని వచ్చి నెహెమ్యాతో చెప్పినట్లుగా మనం ప్రారంభ అధ్యాయంలో చూస్తాం. ఈ మాటలన్నీ విన్నటువంటి నెహెమ్యా అలజడికి గురై ఆక్రందన మొదలుపెట్టి ప్రభు సన్నిధానంలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి విజ్ఞాపన చేసి ఆకాశమందలి దేవునికి మొరపెట్టినట్లుగా వాక్యం సాక్ష్యమిస్తూ ఉంది. ఇంచుమించుగా ఎన్నాళ్ళు ప్రార్థన చేశాడు అంటే, ఈ రాత్రి ప్రార్థన చేయగానే తెల్లారి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడితే అద్భుతం జరగటం కాదు. ఈ వారం ప్రార్థన చేయగానే వెంటనే వచ్చే వారం రాజు దగ్గర నిలబడగానే అద్భుతం జరగటం కాదు. 4 నెలల పాటు ఏడుస్తూనే ఉన్నాడు. 4 నెలల పాటు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. 4 నెలల పాటు మొరపెడుతూనే వచ్చాడు. ఇదంతా కూడా వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ వాక్యంలో ఒక నెల పేరు ఉంటుంది. సెకండ్ అధ్యాయం ఫస్ట్ వాక్యంలో ఇంకో నెల పేరు ఉంటుంది. ఆ నెల నుండి ఈ నెల వరకు యూదుల క్యాలెండర్ ప్రకారం 4 మాసాల గడువు. 4 మాసాలు ఎదురు చూశాక రాజు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు వెళ్ళి నిలబడ్డాడు. మునుపెన్నడూ లేనట్లుగా ముఖం విచారంతో నింపబడింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. కావాలని రాజు దయను పొందడానికో, కావాలని రాజు మన్ననలు పొందడానికో, కావాలని రాజు అడిగితే చెప్దామన్న ఉద్దేశంతో అతనంతట అతనే బిక్కమొహం పెట్ల.
మన భాషలో చెప్పాలంటే స్కిట్ వేయలా, డ్రామా వేయలా. మామూలు మనకి భాస్కర్ అవార్డు గ్రహీతలం మనం, ఆస్కర్ అవార్డు కాదు. భాస్కర్ అవార్డులు ఇవ్వచ్చు. ఎప్పుడు అలగాలో, ఎప్పుడు కోప్పడాలో, లోపల కోపం లేకపోయినా ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టగలం. కొండంత ప్రేమ లోపల నుంచి కూడా కసిరించుకున్నట్టుగా ముఖంలో కనబరచగలం మనం. అసలు నెహెమ్యాకు ఆ మర్మ విద్యలన్నీ వచ్చి ఉంటే నేను అనుకుంటాను 4 నెలలు ఏడిసే పని కూడా తప్పేది. ఈ 4 మాసాలు వెళ్తానే ఉన్నాడు, రాజు కనబడతానే ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా ఆ ముఖ కవళికలు లేవని ఆయనే చెప్పాడు. నేను ఇంతకు ముందు అన్నాడు రాజు దగ్గర ఇలా నిలబడలేదు, రాజు నన్ను ఎప్పుడు ఇలా చూడలేదు అని చెప్పాడు. మామూలుగా వివాహమయ్యి ఇల్లరికంలో ఉన్నటువంటి సంసార జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలకైతే చాలా సర్వసాధారణం ఈ నటించటం. పెద్దగా ఎవరు స్పూన్ పెట్టి వెన్నబెట్టి ఈ విద్య నేర్పించాల్సిన అవసరమే యేసు రక్తమే. భర్తలు వేయాల్సిన డ్రామాలు భర్తలు వేస్తారు, భార్యలు వేయాల్సిన డ్రామాలు ఎవరు అతీతులు కాదు, యేసు రక్తమే. ఇక వీళ్ళని పక్కన పెడితే పిల్లలు ఉంటారు. సింహాల కడుపున్న సింహాలు పుడతాయి కానీ పిల్లులు ఎందుకు పుడతాయి? వాళ్ళకి ఇవ్వాలి ఆస్కర్ అవార్డులు, వీళ్ళకి భాస్కర్ అవార్డే. అబ్బో, ఇక వాళ్ళు తిరగని తిరుగుడు ఉండదు, చెయ్యని పని ఉండదు, నొక్కని ఫోన్ ఉండదు, చూడని వీడియో ఉండదు, అన్నీ చేసి ఏం చేస్తున్నావురా అంటే ఏం లేదు, ఏదో నోటిఫికేషన్ వచ్చినట్టుంటే చూస్తున్నానంటారు, అంతే. సింపుల్ ఆన్సర్. అక్కడ చూసేది వేరు, మొహంలో ఆ ఎక్స్ప్రెషన్ కనపడదు. తెలుసా మీకు? అక్కడ అంతా చేయాల్సిన పని చేస్తానే ఉంటారు, కూర్చున్న గాంధీ విగ్రహం లాగా ఉండిద్ది మొహం. గమనించండి, మీరు ఫోన్ నొక్కే వాళ్ళని ఎప్పుడైనా చూడండి, అసలు విగ్రహాలన్నా ఏదన్నా శక్తి ఆవహించి అప్పుడప్పుడు కదులుద్దేమో అనిపించిద్ది నాకు. ఈ ఫోన్లు పట్టుకున్న వాళ్ళు అసలు కదలరు, మెదలరు, సచ్చారో బతికారో అర్థం కాదు నాకు ఒక్కోసారి. దోమ వాళ్తున్నా దాన్ని చంపరు, ఏగ వాళ్తున్నా దాన్ని తోలరు, లీనమైపోయి అవతల జోకేసి లాఫింగ్ సింబళ్ళు పెడతారు. అసలు కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతున్నట్టుగా ఆహాహా నవ్వినట్టు ఏముండదు ఇక్కడ. ఆ చింపిరి జుట్టు, ఆ ముఖం అదే ఉండిద్ది. అందులో ఎక్స్ప్రెషన్లు మాత్రం ఆహాహాహా అని పెడతారు, నవ్వు లేదు, పాడు లేదు. యేసు రక్తమే జయం. ఆల్ ది బెస్ట్ అంటారు. అసలు సంతోషంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్న ఎక్స్ప్రెషనే ఉండదు. ఆడ మాత్రం ఎన్నిసార్లు చూపిస్తారు థమ్సప్. యేసు రక్తమే జయం. నెహెమ్యా అట్లాంటి స్కిట్లేమీ ఇలా తన పనిలో తాను యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాడు. ఆ రోజు దేవుడే కార్యం చేయనుద్దేశించి నెహెమ్యా ఎలా కనబడాలో అలా కనబరిచాడు రాజుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్క నెహెమ్యాలోనే కాదు, ఎస్తేరు విషయంలో అదే చూస్తాం. ఆ రాజుకి దయ పుట్టునట్లుగా ఎస్తేరుకి ఏమేం కావాలో దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగించాడు. యోసేపు విషయంలో మనం చూస్తాం, అప్పుడు దాకా చెరసాల్లో ఉండి ఖైదీలు వేసుకునేటువంటి బట్టల్లో ఆ చింపిరి జుట్టుతో జుట్టంతా పెరిగిపోయి ఓ రకమైనటువంటి అవతారంలో ఉన్న యోసేపు రాజు పిలిపించగానే రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడి ఉందో తెలుసా? నేను క్షవరము చేసుకొని చక్కని బట్టలు ధరించి రాజు సముఖములో నిలబడ్డాను అంటాడు. వస్త్రధారణ ప్రధానమైనదండి. ఎప్పుడైనా ఫస్ట్ మనిషిని ఎందులో గమనిస్తారో తెలుసా? వస్త్రధారణ. కొంతమంది అసలు వాడు వేసిన చొక్కా ఏ రంగు అర్థం కాదు, వేసే ప్యాంట్ ఏ రంగు అర్థం కాదు, ఒకదానికొకటి తలా తోక లేనట్టేస్తారు. కొంతమంది డ్రెస్సులు ఆడవాళ్ళు కూడా, చీరేమో చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాం, జాకెట్ ఏమో మహారాష్ట్ర జాకెట్ లాగా సూరత్లో కొన్నది లాగా ఉండి. దేశ రక్తమే జయం. సంబంధం ఏముండదు. వాక్యపు వెలుగులో మాట్లాడుతున్నాను. దేవుడు కొన్ని కార్యాలు జరిగించాలంటే వస్త్రాలు కూడా ముఖ్యం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? భూ సంబంధమైన రాజుల ఎదుటికి రావటానికి అంత చక్కగా రెడీ అయి వస్తే, పరలోక రాజు సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఎలా రావాలండి? ఫంక్షన్లకి పబ్బాలకి పట్టు చీరలు దాచిపెట్టుకొని ఎలకలు కొట్టిన చీరలు అన్ని మందిరానికి వేసుకొని వస్తారు కొంతమంది. ఆ దరిద్రం పోదు. ఎంత ప్రార్థన చేసినా ఏడు నుంచి వస్తాయి చీరలు, మీరు వెళ్ళేటానికి ఆఫర్లన్నీ అయిపోతాయి. యేసు రక్తమే జయం. ఖరీదైన వస్త్రాలు ఏమన్నా ఉంటే, నాణ్యమైన వస్త్రాలు ఏదన్నా ఉంటే
వెలగల వస్త్రాలు ఏదైనా ఉంటే ఎవరికి కనబరుచుకోవాలి? పరలోక రాజుకే. ఆయన దయగలగాలి అంటే, ఆయన చూపు మళ్ళాలంటే, ఆయన వాత్సల్యం మన మీదకు రావాలంటే ముందు మందిరానికి చక్కగా రెడీ అయి రావడం నేర్చుకోవాలి. రాజుకి ఎలా దయ పుడుతుందో అలా మంచిగా వెళ్ళాడు. కానీ ముఖ కవళికలన్నీ కూడా దేవుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి మార్చేశాడు. మూడ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందో నెహెమ్యాకు కూడా తెలియదు. ఓ బిక్క ముఖం వేసుకొని నిలబడితే, ఎందుకు ఇలా ఉన్నావు, నీకేమైనా రోగం వచ్చిందా అని అడిగాడు. అట్లాగే ఉంటుంది బైబిల్లో, మీరు చదవండి. నీకు వ్యాధి ఏమి లేదుగా, రోగం ఏం లేదుగా. ఎందుకో తెలుసా? రోగం ఉన్నోడిని, వ్యాధి ఉన్నోడిని అసలు రాజు దగ్గరికి పంపించరు. అది తలనొప్పి అయినా, జలుబైనా, దగ్గైనా, జ్వరమైనా, ఏదైనా సంపూర్ణ ఆరోగ్యవంతుడు మాత్రమే రాజు ఎదుట నిలబడ్డానికి అర్హుడు. నీకేం వ్యాధి లేదు కదా, ఎందుకు ఇలా ఉన్నావు, ఎప్పుడు ఇలా కనబడలేదే అని అడిగితే, నా పితరుల సమాధులున్న పట్టణం పాడైపోతే నా హృదయంలో దుఃఖం కలగదా అన్నాడు. అనగానే వెంటనే రాజు ఏమంటాడు తెలుసా? ఓహో అట్ట జరిగిందా, సర్లే ఏడు అనలా. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నీకేం కావాలి అని అడిగాడు. నీకేం కావాలి, ఎందుకు నా సముఖంలో నువ్వు ఇలా నిలబడ్డావు అంటే వెంటనే వాక్యం చెప్తుంది. నెహెమ్యా ఆరాటంగా, ఇక రాజు అడిగాడు రా, దొరికింది ఇదే సందు, మన లిస్టు పెట్టేస్తే అయిపోయింది అన్నట్టుగా భావించలా. వెంటనే నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఇలా మాట్లాడాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన అన్నం తినే ముందు గుర్తొచ్చిద్ది. అప్పుడు చేస్తారు, నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్. పెద్ద సుదీర్ఘ ప్రార్థన అవసరంలా. అన్నం ఎదురు పెట్టుకొని అన్ని భాషలు ఎవడు మాట్లాడతాడండి? అందులో గోదావరి రుచులు బ్రహ్మాండంగా ఉంటాయి. దేవుని మహాకృప 2 వారాలుగా ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్న క్షణం తీరిక లేకుండా కౌజు పెట్ట, రొయ్యలు, వరుస 3 రోజుల నుంచి రొయ్యలే. ఇవాళ ఉదయం కూడా రొయ్యలే తిన్నా. పీతలు, చేపలు, మటను, చికెను, నాటుకోడి 2 వారాల్లో కడుపు సముద్రం మాదిరి అయిపోయింది. పేతురు దగ్గర దేవుడు సమస్త జీవరాశుల్ని చూపించి చంపుకొని తినన్నట్టుగా నేను చంపకుండా వాళ్ళే చంపి మరీ పెడుతున్నారు బలవంతంగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత బ్రహ్మాండమైనటువంటి రుచులు ఇవాళ భోజనాలు ఉన్నాయి గారు. ఓహో, అందుకేనా మీ మొహాలు ఇలా తేజరిల్లుతూ ఉన్నాయి. యేసు రక్తమే జయం. కొంతమందికి భోజనానికి ముందు గుర్తొస్తుంది ప్రార్థన, కొంతమందికి మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే, కొంతమంది కరెక్ట్గా మంచం ఎక్కి నిద్ర వస్తుంది అన్నప్పుడు గుర్తొచ్చిద్ది. ప్రభువా నీకు వందనాలు, ఏ దయ్యం పీక నొక్కకుండా నువ్వు మాత్రం నిద్ర మానుకుని నా పక్కెమిటే ఉండు, నేను గురకబెట్టుకొని నిద్రపోతా, ఆమేన్. అంతే. పెద్ద ప్రొలాంగ్ ప్రేయర్ ఎందుకు దానికి? అయినా ప్రభువుకి తెలీదా మన అవసరతలు, అయినా ప్రభువుకి తెలీదా మన అక్కర్లు? ఆకాశ పక్షులను పోషించుచున్నవాడు, సమస్త జీవరాశులకు అన్నీ సమకూరుస్తున్నవాడు, తల వెండ్రుకలు ఎన్నున్నాయో లెక్క నెరిగినవాడు మన అవసరాలు తెలియకుండా ఉంటాడా? గంట సేపు ప్రార్థన చేసి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు? నిద్రపోతున్నానయ్యా, నువ్వు మేలుకొని కనురెప్ప కొట్టకుండా ఇశ్రాయేలును కాపాడువాడు యేసు రక్తమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా కూర్చున్నాడు పక్కమిటే ఉండి. నేను నిద్రపోతాను, నువ్వు ఇస్తా ఉండు, నేను నిద్రపోతాను, నువ్వు కొనుక్కుండా నిద్రపోకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకొని ముగిస్తారు. ప్రార్థన సందర్భాలకి, సంఘటనలకు పరిమితమైనది కాదు. నువ్వు ఎక్కడ నిలబడినా, ఏది చేస్తున్నా ప్రార్థనతో అది ఆరంభమైతే సత్ఫలితాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఎరుగనటువంటి రాజు ముందు ఆకాశమందున్న ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాడు. ఓ కలెక్టర్ దగ్గరకు, మినిస్టర్ గారి దగ్గరకు వెళ్ళి కరెక్ట్గా ఆయనకి ఇక లెటర్ ఇచ్చే టైం వచ్చినప్పుడు అక్కడ ఓ నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే సాహసవంతులు ఎవరైనా ఉన్నారంటారా? ఆల్రెడీ ఇంట్లో చేసుకుని వచ్చాంగా, బుద్ధిహీనంగా ప్రవర్తించబాక అందరూ మన వైపు చూస్తున్నారు. యేసు రక్తమే. అందరూ ఒక రకంగా చూస్తున్నారు. కొంతమంది ఇందాక చెప్పానే భోజనానికి ముందు గుర్తొచ్చిద్దని, అది ఇంట్లోనే
హోటల్కి వెళ్తే తినే ముందు ప్రార్థన చేసుకోవడానికి ఎంత నామోషిగా ఫీల్ అవుతారో, అందరూ చూస్తున్నారని. మళ్ళీ ఇంటికి వచ్చి హోటల్లోని తిడతాడు, వీడి దగ్గర తిన్నప్పుడల్లా అసలు అరిగి సావట్లేదని. నువ్వు ప్రార్థన చేసుకోకుండా తిని, ప్రభు ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పకుండా తిని, రోజు తినే కొలమానం కంటే ఎక్కువ తిని మధ్యప్రదేశ్ని బాగా నింపేసి, ఏమండి అసలు బోర్ల పడుకోవడానికి లేకుండా, పక్కకు పడుకోవటానికి లేకుండా చెరువు మాదిరి నువ్వు దాన్ని చేసేసి, అది అరక్కుండా భయంకరమైనటువంటి తేపులు అవుతూ ఉంటే, లోపల మంట చెలరేగుతూ ఉంటే, ఏందో అది పరిశుద్ధాత్మ మంటలాగా ఫీల్ అయిపోయి అభిషేకంతో శాపాలు పెడుతున్నట్టు పెడతా ఉంటారు ఆడికి. ఛీ, అసలు వాడి హోటల్ పాడుగాను. యేసు రక్తమే జయం. ఎక్కడున్నా, సందర్భం ఏదైనా, మన ఎదురు ఎవరున్నా ప్రార్థనతో మన పనులు ప్రారంభమవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. బయట నుండి ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఏ చీకటి శక్తి నిన్ను వెంబడిస్తూ వచ్చిందో నీకు తెలియదు, నీకు కనపడదు. నువ్వు వెళ్ళిన స్థలంలో ఏ అపవాది తంత్రాలు పనిచేస్తూ ఉన్నాయో నీకు తెలియదు. ఏ అపవాది సన్నిధి నిన్ను వెంబడిస్తూ వచ్చిందో నీకు తెలియదు. ఏ శాపాలు మూటగొట్టుకొని నువ్వు వచ్చావో తెలియదు. ఏమండి, ఇలా ఏదో మంచి కూటం జరుగుతున్నప్పుడు అయ్యగారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు బలమైన ఆరాధన చేస్తున్నప్పుడు బయటకు వచ్చింది. అది ఏంటిది? ఫ్రెండు ఏడో తగిలించుకొని వస్తాం కదా. ఏడబట్టావు ఈ అమ్మాయి కంటే ఫలానా చందనా బ్రదర్స్కి వచ్చింది, యేసు రక్తమే ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చింది. ఆ సందులో పడి ఒకతే నడుచుకుంటా ఉన్నప్పుడు పట్టుకున్నా. ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి. మా తాతగారు, మా అమ్మమ్మ గారు, మా నాన్నగారు వరకు వాళ్ళ కల్చర్లు గమనిస్తూ ఉన్నాను. ప్రార్థనకి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళు కూడా సేవకులే. మా నాన్నగారు సేవకులు, మా తాతగారు సేవకులు, మా మావయ్య, మా బాబాయ్ అందరూ సేవకులే. సేవకుల కుటుంబంలో పుట్టాను నేను. ప్రార్థనకి వెళ్ళి వచ్చినా కూడా ఇంటి దగ్గరికి రాగానే చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా నాకు తెలిసి పల్లెటూరులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు అంత మంచి అలవాట్లు ఆడేడిసిని ఇట్లాంటివి గమనించినప్పుడే అనిపించింది, ఆ కరోనా ఇంకొంతకాలం ఉన్నా బాగుండేది. సచ్చినట్టు చేతులు కాదు ఒళ్ళంతా కడుక్కొని వచ్చేవాళ్ళు మర్యాదగా లోపలికి. యేసు రక్తమే ఏడాడ చెమటంతా మట్టి అంతా కొట్టుకొని అట్టాగే లోపలికి వచ్చి మంచం మీద బోర్ల పడి నిద్రపోతారు. శుద్ధి శుభ్రమే ఉండదు కొంతమందికి అసలు. యేసు రక్తమే జయం. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు రాజు హృదయాన్ని కదిలించాడు. ఒక మనవి కాదు, 2 మనవులు కాదు, ఎంత పెద్ద చిట్టా రాజు ఎదుట పెడితే అన్నిటికీ రాజు టిక్కు కొట్టి ఆజ్ఞ జారీ చేసి అడవుల్లో కాపలాదారుడుగా ఉంటున్న ఆసాపుతో సహా అందరికీ రాజు తాకీదులు పంపించాడు. నెహెమ్యా వస్తున్నాడు, పర్మిషన్ ఇవ్వండి, ఏవేవి కావాలో వాటన్నిటిని ఇచ్చి పంపించండి. అంత మాత్రమే కాదు, సైనికులను, గుర్రాలను, రథ బలాలన్నిటిని కూడా నెహెమ్యాకి ఇచ్చి పంపించినట్లుగా వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇక వాటన్నిటిని తీసుకొని యెరూషలేము పట్టణానికి వచ్చినటువంటి నెహెమ్యా పాడు దిబ్బగా ఉన్నటువంటి దాన్ని చూసి హృదయంలో ఎంతో కలవరానికి గురైనటువంటి అతను, నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను కదా, మధ్యరాత్రి లేచి, పోయినసారి హోల్ నైట్ ప్రేయర్లో మనందరం ధ్యానం చేసుకున్నాము, విన్న వాళ్ళందరికీ గుర్తుంటుంది అనుకుంటున్నాను. నెహెమ్యా మధ్యరాత్రి లేచి నేను కోనేటి దగ్గరికి వెళ్ళాను, ఫలానా ద్వారం గుండా వెళ్ళాను, ఫలానా రాళ్లను పరిశీలించాను, ఫలానా దెబ్బను చూశాను. అంత రాత్రి వేళల్లోనే మొత్తం సర్వే చేసేసాడు. పెద్ద మనుషులందరినీ పిలిపించాడు, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చాడు, అందరినీ సమన్వయపరిచాడు, పని ప్రారంభించి అట్లా 2 వరుసలు గోడ లెగిసిందో లేదో మళ్ళా వ్యతిరేకులు మొదలయ్యారు. వారి పేరు సన్బల్లట్టు. ఫోబియా కాదు, ఫోబియా వేరు, యేసు రక్తం జయం. కొంతమందికి కొన్ని ఫోబియాలు ఉంటాయి. బల్లులు ఫోబియా ఉండేది కొంతమందికి, పిల్లులు ఫోబియా ఉండేది. పిల్లి చూస్తే కలిసి రాదంట. అసలు నిన్ను చూసిన వాళ్ళకి కదా కలిసి రాకుండా ఉండాల్సింది. పాపం మోగజీ పిల్లి ఏం చేసింది? యేసు రక్తమే జయం. ఫోబియా కాదు, సన్బల్లట్టు
టోబియా సన్బల్లట్టు టోబియా అనే ఇద్దరు వ్యతిరేకులు లేచి పనిచేస్తున్న వాళ్ళందరి హృదయాల్లో కలుపు విత్తనాలు విత్తి పెద్ద మనుషులందరినీ సంప్రదించి, మీకెక్కడ సిగ్గు లేదు, వాడు నిన్న మొన్న మా ఊరిలోకి వచ్చి ఏదో చేసేద్దాం, ఇరగదీసేద్దాం, పొడిసేద్దాం అంటే మీరు మందమత్తుల్లాగా మురుకుల్లాగా వాడెనకబడిపోతున్నారేంటి? ఏం బాబాయ్, మీ జ్ఞానం లేదా? మా నూరోడు అయి ఉండొచ్చు, కానీ నష్టం జరుగుతున్నప్పుడు ఇక్కడ లేడుగా. మా నూరోడు అయి ఉండొచ్చు, వరద వచ్చినప్పుడు ఇక్కడ లేడుగా. మా నూరోడు అయి ఉండొచ్చు, ఊరికి అవసరం పడినప్పుడు ఇక్కడ లేడుగా. అందరూ తలా కొంత డబ్బులు వేసుకొని ఊరిని అభివృద్ధి చేస్తున్నప్పుడు వాడు అనా పైసా ఇచ్చిన వాడు కాదు. అసలు పాడు దెబ్బగా ఉన్నా పర్వాలేదు, కానీ సంబంధం లేనోడు, ఎన్నడూ మన వైపు తొంగి చూడనోడు ఇప్పుడు ఊరిలోకి వచ్చి నేనేదో ఎరగదీసేస్తానంటే బుద్ధిహీనంగా మీరట్టెళ్ళిపోయారు. వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగల అని చెప్పగానే అసలు మంచినైనా జనాలు కొంచెం తొందరగా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇట్లాంటి సలహాలు కనుక ఎవడన్నా చెప్పాడంటే వెంటనే ఎనర్జీ వచ్చింది అనమాట. ఇతను దేశ ప్రధానిలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. యేసు రక్తమే జయం. చాలామంది అండి సంఘంలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇవాళ సంఘ వార్షికోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం కనుక సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. మీరందరూ అలాంటి వారని కాదు, మీరందరూ చాలా మంచోళ్ళు. యేసు రక్తమే జయం. ఈ సంఘం ఇలా ఉందంటే మీరందరూ ఉన్నారు కాబట్టే ఉంది. కానీ సార్వత్రిక సంఘంలో జరిగే పరిణామాలు నేను చెప్తా ఉన్నాను. అక్కడే ఉంటారు, అదే సంఘంలో ఉంటారు, అదే గ్రామంలో ఉంటారు, అదే పట్టణంలో ఉంటారు, కానీ దర్శనాన్ని ప్రకటించిన దైవజనునికి వ్యతిరేకంగా, కార్యక్రమాన్ని ప్రకటించిన దైవజనునికి వ్యతిరేకంగా, దేవుడు హృదయంలో పెట్టిన భారానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ కొనసాగిపోతున్న సేవకునికి వ్యతిరేకంగా కాలికి బలపం కట్టుకొని ఇల్లు తిరిగి ఏమండి ఇంజెక్ట్ చేయాల్సిన విషయాలన్నీ ఇంజెక్ట్ చేసేసి అసలు వచ్చేవాళ్ళు కూడా మానేసే అంతలాగా మనస్సులు చెరిపే గుంపు సంఘంలో ఎప్పుడు ఉంటానే ఉండిద్ది. అమ్మా పెట్టదో ఇవన్నీ మనం కనిపెట్టినాయిగా. యేసు రక్తమే. వెనకటికి ఎవరు అన్నారు అమ్మా పెట్టదో అడుక్కు తిన్నదంట. ఆమె వండి పెట్టిద్దా అంటే ఆమెకు సీరియల్ పిచ్చి. ఏడు వండిద్ది? బయటికి వెళ్ళి అడుక్కుంటానంటే అసలు నా కడుపును పుట్టిన పులిబిడ్డ బయటికి వెళ్ళి అడుక్కోవటం ఏంది? ఒకరోజు ఆకలికి సావలేవా? ఒకరోజు ఆకలిని ఆపుకోలేవా? ఇంటి పట్టానుండు. వాళ్ళెవరు ఇచ్చేవాళ్ళని ఇవ్వలేరు. పాస్టర్ గారికి ఏమండి చిట్టంత ఎదుగొచ్చిన కుమారులు ఉన్నారు, సంపాదిస్తున్నారు, ఆదాయం ఉంది, వనరులు ఉన్నాయి. అసలు వాళ్ళ కుటుంబం, వాళ్ళ బలగం, పెనుమాకోళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు రక్తమే. రాజధానిలో కూడా విస్తరించారు దేవుని కృపను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకెందుకు ఇవ్వాలి మనం? వాళ్ళకెందుకు చేయాలి మనం? అవసరమా? నేను ఇందాక మా బ్రదరు నేను రూమ్లో కూర్చున్నప్పుడు స్నాక్స్ ఇద్దామని అయ్యగారు వచ్చారు. అప్పటికే మేము రెడీ అయిపోయి కూర్చున్నాం. నేను అయ్యగారిని చూడగానే అనుకున్నాను, ఒరే మనమేమి ఇట్టా లాల్చీలు వేసుకొని ముసలోళ్ళు లాగా లడుగు పొడుగు బట్టలు వేసుకొని ఎట్టున్నాము. అసలు అయ్యగారు హీరో మాదిరి టక్కు చేసుకొని 48 సంవత్సరాలు వార్షికోత్సవం అంటే అసలు అయ్యగారికి అంత వయసు ఉందా లేదా అనిపిస్తుంది ముందు. అయ్యగారు చూసారా లేదా అనిపిస్తుంది ముందు. ఏమండి మంచితనంగా చెప్తున్నా. దాన్ని చూసి అలా ఆనందించే వాళ్ళు ఉండరు. కొంతమంది ఈర్ష్యపడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు. ఇవన్నీ మా సేవలో నేను చూశాను కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. మా పరిచర్య అనుభవాల్లో నేను స్వయంగా చూశాను కాబట్టి చెబుతున్నాను. పాస్టర్మ గారు ఏ చీర కట్టుకున్నారో మామూలు క్యాలిక్యులేషన్ మైండ్లో చదువుకునేటప్పుడు జరుగుంటే ఉద్యోగం అన్నా వచ్చి సచ్చేది. యేసు రక్తమే. ఆ చీర ఎంత ఉండిద్ది, అది ఏ పట్టు, అది ఏ డిజైను, కళ్ళతో వేసేస్తూ ఉంటారన్నమాట. చూసావా అమ్మగారు మొన్న వార్షికోత్సవానికి అట్లాంటి చీర కట్టిందో, అసుంటిదే వెళ్ళి చందనా బ్రదర్స్లో కనుక్కుంటే నీ ముఖానికి ఇది అవసరమా అని పంపించారు. అంత ఖరీదైంది అది. యేసు రక్తమే చేయం. అసూయపడేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఏం చేస్తారో తెలుసా? కాలికి బలపం కట్టుకొని ఇల్లు తిరిగి వాళ్ళు పనిచేయరు, చేసే వాళ్ళని
చెడగొట్టటమే పని, ఆర్పటమే పని, పుల్లలు పెట్టటమే పని. సరే, ఇట్లా చేస్తూ ఉన్నారు. కొంతమంది అటు, కొంతమంది ఇటు, చీలేవాళ్ళు చీలుతూ ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. నెహెమ్యా ఒకటే చెప్పాడు, ఇది దేవుని పని, మీరు వాళ్ళని పట్టించుకోవద్దు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు, నాతో ఉండేవాళ్ళు ఉండండి, ఒక్కడినైనా ఈ పని కొనసాగిస్తాను తప్ప ఆపేది లేదు. ఏ సేవకుడైనా కూడా ఆ తీర్మానంతో పరిచర్యలు ప్రారంభిస్తారు గనుకనే 48 సంవత్సరాలు కాదు, 480 సంవత్సరాలైనా ఆ మందిరాలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఒక్కళ్ళైనా ఆరాధన చేసుకుంటారండి, ఒక్కళ్ళైనా పాటలు పాడుకుంటారు, ఒక్కళ్ళైనా వాక్యం చెప్తారు. ఎంతోమంది సంఘాల్లో ఈరోజు కూడా మందిరంలో చూస్తే ఒక్క పురుగు ఉండదు. గొట్టాల్లో నుండైనా వాక్యం వింటారేమో అని అరిచర్చి ప్రసంగాలు చేసే దైవజనుల్ని నేను ఎరుగుదును. మనుషుల్ని చూసి ఎవరు సేవలోకి రారు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మార్టిన్ లూథర్ గారు అంటారు, పీపుల్ మే కమ్, పీపుల్ మే గో, లార్డ్ విల్ సస్టైన్ హిస్ బాడీ. సంఘమైన శరీరం, ప్రజలు వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, దేవుడు ఆయన శరీరాన్ని ఆయనే పోషించుకుంటాడు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. నేనొక్కడినైనా కడతాను, ఎవడి సహకారం నాకు అవసరంలా. ఉంటే దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్థులు అవుతారు అని చెప్తే కొందరు ఉన్నారు, అరే వీళ్ళు అసలు మన మాట వినేటట్లు లేర్రా అని. ఈ వ్యతిరేక వర్గం అంతా ఎలా తయారయ్యారో తెలుసా? వాళ్ళు నిర్మాణం చేసిన సగం గోడ మీదకి ఎక్కి ఇటుకలు పేరుస్తూ, సిమెంట్ కొడుతూ, సున్నం కొడుతూ పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే కింద నుంచి మిగిలిన రాళ్ళు వీళ్ళు ఇసురు కొట్టడం, సహాయం చేస్తున్నట్టుగా ఉండటం. కానీ ఇసురు కొట్టిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆడికి దెబ్బ తగలాలని. మీకు అర్థమైంది నేను చెప్పింది? మనుషుల్లో చాలా ప్రస్ఫుటంగా కనపడతాయి ఇట్లాంటి లక్షణాలు. మంచి కోరి చెప్తున్నట్టు చెప్తారు, వాళ్ళ ఉద్దేశం మంచి చేయటం కాదు. సహాయం చేస్తున్నట్టే ఉంటారు, కుత్సితమైన మనస్సుతో, స్వార్థపూరితమైన మనస్సుతో. ఏమండి, లోపల నానా రకాలైన ఆలోచనలు పెట్టుకొని బయటికేమో ప్రేమతో ఇచ్చినట్టుగా నటించేవాళ్ళు ఎంతోమంది. అది మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, చేతలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. చూడ్డానికేమో రాళ్ళు ఇసురు కొట్టి సహాయం చేస్తున్నట్టు, ఏందన్నా దెబ్బ తగిలేలాగా ఇసురు కొడతామంటే, ఏదో పాపంలే ఆ పైన ఎక్కున్నో దిగి ఆడ తీసుకోలేవని ఇసురు కొడితే నన్ను మాట అంటావా? అసలు చేసిందే తగలాలని. మళ్ళీ అడిగితేనేమో ఇట్లా రివర్స్ గేర్ అన్నమాట. ఏసు రక్తమే. ఇక ఇది గమనించారు, ఓహో వీళ్ళు కుయుక్తిగా మన మీద దాడి చేస్తూ ఉన్నారని గ్రహించి, దీని మునుపటి అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది, దీని మునుపు తర్వాత మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఒక చేతితో పనిముట్టు, ఒక చేతితో ఆయుధం పట్టుకొని యెరూషలేము ప్రాకారాలు నిర్మాణం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చేత్తో ఉన్నారు ఇక్కడ. యేసు రక్తమే. అయ్యగారు ఏదో చెప్పుకుంటున్నాడు, ఇంకా సబ్జెక్టులోకి రాలేదు, అప్పుడు విందాం అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో పనిముట్టు, రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ, ఓ పక్క యుద్ధం చేస్తూనే ఇంకో పక్క నిర్మాణాన్ని కొనసాగించారు. ఓ పక్క పోరాటం చేస్తూనే ఇంకో పక్క పరిచర్యను కొనసాగించారు. ఓ పక్క సమస్యను ఎదుర్కొంటూనే ఇంకో పక్క సేవను ముందుకు తీసుకొని వెళ్ళారు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఇలాంటి బ్యాలెన్స్డ్ వ్యవహార శైలి చేత కాదు. కానీ వంటగదిలో ఉండి వంట చేస్తానే సీరియల్ చూడమంటే దేబురిచ్చుకొని బాగా చూస్తాం. యేసు రక్తమే. చేతులు వాటి పని అవి చేసుకుంటే కళ్ళు వాటి పని. పొయ్యి 7 ఉండిద్ది, మొహం ఇటు పెట్టుకొని 7 ఎలిగిస్తూ ఉంటారు. 7 ఎలిగిద్ది అది. అటు సీరియల్ బాగూడదు, ఇటు టయానికి అన్నం కూడా, మైండ్ ఆబ్సెంట్. ఏమ్మా కొంచెం పెరిగాయి అంటే వచ్చి పెరిగేసేటప్పుడు ఆ టీవీ వైపు చూసి వేస్తానే ఉంటారు. ఇక ఆయన చూడాలి, ఓరే దీని పిచ్చి తగలయ్యా, ఇంకా అంటే అప్పుడు కూడా చూడరు దాని వైపు.
టాపేసి గబా సర్ది ముందు సొల్లు కార్చుకుంటే అది చూడాలన్నమాట, లేకపోతే నిద్ర రాదుగా. యేసు రక్తమే. అట్లా బ్యాలెన్సింగ్ చేస్తూ మల్టీ టాస్కింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉండాల్సింది అలాంటి విషయాల్లో కాదు. ప్రార్థన చేస్తూనే కష్టపడటం నేర్చుకోవాలి. పరిచర్య చేస్తూనే కుటుంబాన్ని కూడా నడిపించుకోవడం నేర్చుకోవాలి. దేవుని పనికి ఎంత ప్రాధాన్యత ఉందో కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఆయుధము ఉండాలి, పనిముట్టు కూడా. గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే ఏం ఒరిగిద్ది? నేను నీ సేవ చేస్తున్నాను కదా అంటే సేవ చేస్తే సరిపోదు. సంసారానికి నువ్వేమేమి సమకూర్చాలో అవి కూడా సమకూర్చాలి. గోడ ఎక్కారు, ఒక చేత్తో ఆయుధము, ఇంకో చేత్తో పనిముట్టు. ఈ నిర్మాణం అంతటిని ముగించాక చూసినటువంటి సన్బల్లట్టు, టోబియా వారందరితో ఏకీభవించిన గుంపందరికంట మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఇప్పుడు చూద్దాం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారందరూ బహుగా ధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నెహెమ్యా కట్టింది కాదు, ఇది అతనికి సహకరించిన వారు కట్టింది కాదు, ఆర్థిక సహాయంతో కట్టబడింది కాదు, మనుషుల బలంతో కట్టబడింది కాదు, జ్ఞానము చేత కట్టబడింది కాదు, లేటెస్ట్ టెక్నాలజీతో కట్టబడింది కాదు, లేటెస్ట్ పనిముట్టులతో కట్టబడింది కాదు. ఇది దేవుని వలన జరిగింది. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ప్రభుదండి, మందిరం దేవునిది, ఇది ఆయన నివాస స్థలము. నా మహిమ ఇక్కడ ఉంటుందని చెప్పాడు ఆయన, నా కృప ఇక్కడ ఉంటుందని చెప్పాడు ఆయన, నా సింహాసనం ఇక్కడ ఉంటుందని చెప్పాడు ఆయన. చేయబడు ప్రార్థనలు ఆలకించున్నట్లుగా నా చెవులు ఎప్పుడు దీని మీద ఉంటాయి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునిది. సంఘం ఆయన శరీరం. ఇది ఒకరి సొత్తు కాదు, ఒకరి వలన జరిగింది కాదు, ఒక్కరే చెయ్యాలంటే చేయగలిగింది కూడా కాదు. మందిరాన్ని ఎవడు మాది అని చెప్పడానికి వీల్లేదు, సంఘాన్ని ఎవరు మాది అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడైనా నేను చాలాసార్లు మా సేవా అనుభవంలో పలానా వాళ్ళు అలిగారు, మందిరానికి రామంటున్నారు అన్న విషయం నాకు తెలియగానే, ఇక మేము పలానా అఖిల్ ఆడమ్స్ గారి చర్చికి రాము, పలానా వాళ్ళ చర్చికి వెళ్తున్నాము అన్న మాట చెప్పగానే వెంటనే నేనేమంటానో తెలుసా? అసలు ఇది నా చర్చి అయితే కదా బాధపడటానికి, ఇది నా మందిరం అయితే కదా బాధపడటానికి, ఇది ఆయన శరీరం. హల్లెలూయా. మనుషులది అని తలంచినంత కాలం మనలో బాధ్యత రాదు. ఇది వాళ్ళది కదా. అబ్రహాం అయ్య గారు ఎప్పుడో వచ్చి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఆలోచన బట్టి వాళ్ళ పెనుమాకోళ్ళ కోసం కట్టుకున్నాడు, వాళ్ళ కులమోళ్ళ కోసం కట్టుకున్నాడు, వాళ్ళ మతం వాళ్ళ కోసం కట్టుకున్నాడు, వాళ్ళకి సహకరించిన వాళ్ళ కోసం కట్టుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వాలని కట్టుకున్నాడు. ఇలాంటి భావనలు కనుక ఉన్నాయనుకోండి, మనం మందిరంలో ఉన్నట్టుకుంటాం, మోగరాళ్ళులాగా సజీవరాళ్ళుగా ఉండలేం. ఇది రాజకుమారయ్య గారిది, లేదా తదనంతరం వాళ్ళ పిల్లలది, లేదా వాళ్ళ మనవ సంతానాన్ని, అసలు మనిషిది కాదు. ఇది శత్రువులు చెప్పారు, ఇది దేవుడు కట్టించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను బలంగా నమ్ముతున్నాను, 48 సంవత్సరాల క్రితం నా దేవుడు స్వయంగా కట్టిన నిర్మాణం ఇది. నా దేవుడు స్వయంగా ప్రారంభించిన పరిచర్య ఇది. నా దేవుడు స్వయంగా నాంది పలికినటువంటి సంఘం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ప్రభువుది కనుక మనం చేసేది ఏముంది అని చేతులు కట్టుకొని కూర్చుంటే అట్టా, ఇది అసలు పాయింట్. ఇప్పుడు దాకా భలే ఆనందంగా ఉంది, రమ్యంగా ఉంది. యేసు రక్తమే. సంఘం ఆయనదే.
బాధ్యత మనది. మందిరం ఆయనదే, బాధ్యత మనది. పరిచర్య ఆయనదే, భారము మనది. యెరూషలేం పట్టణానికి నెహెమ్యా రాజు కాదు. యెరూషలేం పట్టణంలో నెహెమ్యాకి పౌరసత్వం లేదు. యెరూషలేంలో నెహెమ్యాకి ఓటర్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, వచ్చే పథకాలు కూడా ఏమీ లేవు. యెరూషలేముకు రాజు ఎవరు? యెరూషలేము నా పట్టణం అని పిలిచిన వాడెవడు? ఈ ప్రజలు నా వారని పలికిన వాడెవడు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనది, ఆయన సొత్తు, ఆయన భాగము, ఆయన జనులు, అయినా బాధ్యత నాది అనుకున్నాడు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దీని విషయంలో బాధ్యత ఉంది. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించినటువంటి భారము ఉంది. దేవుడు నిన్ను రక్షించుకొని ఈ సంఘంలోనే ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? పల్లెల్లో సంఘం లేక, గ్రామంలో సంఘాలు లేక, పట్టణంలో సంఘం లేక, పేరు పొందిన దైవజనులు ఈ చుట్టుప్రక్కల లేక, నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సేవకులు లేకనా, సంఘాలు లేకనా, మందిరాలు లేకనా, నచ్చిన ప్రసంగికులు లేకనా, మనకు నచ్చేట్టు బోధించే బోధకులు లేకనా, ఎందుకు ప్రభు ఇక్కడ కూర్చోపెట్టాడో తెలుసా? నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది, నువ్వు మొయ్యాల్సిన భారం ఇక్కడ ఉంది. కొంతమంది సంఘంలో 20 ఏళ్ళైన, 25 సంవత్సరాలైన, 30 సంవత్సరాలైన ధ్వజస్తంభాల మాదిరి వెళ్ళడం, రావడం, కూర్చోవటం, మళ్ళీ వెళ్ళడం తప్ప ఇటు పొల్ల తీసి అటు పొల్ల జరపటమే ఉండదు. యేసు రక్తమే. ఒక కుర్చీ ఏయటం ఉండదు, కుర్చీ తీయటం ఉండదు, ఓడవటం ఉండదు, ఊడిచింది ఎత్తిపోయటం ఉండదు. భోజనాలు పెడితే తింటారు బాగా, యేసు రక్తమే. తిన్న పళ్ళాలన్నీ ఎవరు గడగాలి? పాస్టమ్ గారా? యేసు రక్తమే. ఇక గడుక్కుంటారు పాస్టర్ గారు, పాస్టమ్ గారు ఇద్దరు కూర్చొని. అదే నేను మాట్లాడుతుంది. ఇది మనది. ఇక్కడ మంచి అయినా, చెడైనా, కీడైనా, మేలైనా, సమస్య అయినా, సంతోషమైన అందరం కలిసి బాధ్యత పంచుకోవాలి. అందరం కలిసి భారాన్ని మోయాలి. అయ్యగారిది కాదు ఇది, కానీ అయ్యగారికి ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. వారి కుమారులది కాదు ఇది, కానీ వారి మీద ఎంత భారం ఉందో మీ మీద కూడా అంతే భారం ఉంది. కలిసి చేయాల్సిన కర్తవ్యం ఇది, కలిసి మొయ్యాల్సిన కాడి ఇది, కలిసి చేయాల్సిన పని ఇది. 38 సంవత్సరాలుగా ఒకడు ఉన్నాడు దేవాలయం దగ్గర, ఉండటానికి ఉన్నాడు. కదలిక లేదు, మెదలిక లేదు. కొంతమంది రోగాలు లేకపోయినా మందిరాల్లో అట్టాగే ఉంటారు. తినమంటే తింటారు, పలహారం పంచడానికి రమ్మంటే రారు. ఏమండి? తాగమంటే తాగుతారు, కొంచెం టీ పంచుదు కానీ రమ్మంటే రారు. కోతుల మాదిరి ముందాళ్ళు తిని అప్పుడు వస్తారు పైకి పంచడానికి. ఇద్దరికి పంచటం, పక్కన ఎవరో చిన్నపిల్లలు కనపడతారు, రే జాగ్రత్తగా మోసుకెళ్ళి. అసలు నువ్వు వాడికి బాధ్యత చెప్పటమే నీ బుద్ధిహీనత. పిల్లలు అంతంత బరువులు ఎక్కడ మోస్తారు, అంత బ్యాలెన్స్డ్గా ఎక్కడ తీసుకెళ్తారు? టీ కప్పులన్నీ అందులో పెట్టి స్టేజ్ మీద అయ్యగారు వాళ్ళు ఉన్నారు కదా, క్రమంగా మచ్చటంగా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది వరద ప్రవాహం. వాడు 2 అడుగులు వేయగానే యేసు రక్తమే. నువ్వు బయట తాగుతానే ఉండవు, పని మాత్రం చేయవా. గోడ, పట్టణం, నిర్మాణం అన్నీ కూడా దేవునివై ఉండొచ్చు, కానీ పని వాళ్ళం మాత్రం మనమే. బాధ్యత మనదే, భారం మనదే. సంతోషంలో ఎంత హాయిగా, ఎంత అందంగా ఉన్నారండి. చక్కగా రంగుల రంగుల బట్టలు ధరించుకొని బాగా కనపడుతూ ఉన్నారు. కానీ శ్రమ కూడా అలాగే పంచుకోవాలి కదా, కష్టాన్ని కూడా అలాగే పంచుకోవాలి కదా. అయ్యగారికి ఏమండి 2-3 బిడ్డలు, మళ్ళీ వాళ్ళకి
వివాహాలు, వాళ్ళకి మనవ సంతానం, వాళ్ళందరూ కలిసి కూర్చొని తవ్వినా అంట్లు 5 నిమిషాల్లో అయిపోతాయి. అంత జ్ఞానం లేదు మరి మాకు. యేసు రక్తమే. నో, అలా ఉండకూడదు. అందరం కలిసి చేయాలి. మెట్టుకి ఇంకో మాట చెప్పనా, దైవజనుని చెయ్యి పడకుండా పని మనమే మోసే అనుభవంలోనికి రావాలి. దైవజనురాలి చెయ్యి పడకుండా పనిని మనమే పంచుకునే అనుభవంలోనికి రావాలి. దేవుని పని చేసిన వాడిని దేవుడు అలక్ష్యం చేసినట్లుగా ఎక్కడా నా జీవితంలో ఎన్నడూ నేను సాక్ష్యం వినలా. నేను పాస్టర్ గారి కుమారుణ్ణి, నేను ఊడ్చా మందిరం. ప్రతి సామాగ్రి శనివారం రాత్రి కొబ్బరి నూనె పెట్టి చక్కగా తుడిచేవాడిని, వచ్చిన వాళ్ళకి కొత్తదిలా కనపడాలని. ఊడ్చేవాళ్ళు లేక కాదు, యవనస్తులు అప్పటికే ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు అప్పటికే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎక్కడ చేస్తారు అని, వాళ్ళు వచ్చేపాటికి అయిపోవాలని తొందరగా నేనే వెళ్ళి చేసేసేవాడిని, నేనే వెళ్ళి ఊడ్చేసేవాడిని, నేనే వెళ్ళి చక్కబెట్టేవాడిని. ఈరోజు కాలు కింద పెట్టకుండా చెప్పులతో సహా తొడిగేటే అంత స్థితి దేవుడు ఊరకనే ఇవ్వలా. అట్లని మేము చెప్పులు తొడిగించుకుంటున్నాం అనుకోబాకండి. యేసు రక్తమే చేయం, ఓపికందిగా వంగగలం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, అలాంటి పనిలో ఉన్నవాడిని దేవుడు ఇలాంటి సింహాసనాల మీద కూర్చోబెట్టి, గనుల సరసన కూర్చోబెట్టి ఆయన సువార్తను ప్రకటించు గాడిదలుగా ఊరేగిస్తూ ఉన్నాడంటే దాని వెనక నెపోటిజం అని ఫిలిం ఇండస్ట్రీలో వినపడిద్ది, అది సేవలో కూడా వచ్చింది అన్నట్టుగా కాదు. వాళ్ళ నాన్నోళ్ళు పాస్టర్లు కాబట్టి వాళ్ళ చేతికి మైకులు వచ్చినాయి అనుకుంటే అవివేకం. అభిషేకం లేకుండా ఎవడు నిలబడినా కూడా దేవుని పని అక్కడ జరగదు. ప్రభువు నిలబెట్టుకోకుండా ఎవడు నిలబడినా కానీ ఆ మందిరం అంచెలంచెలుగా వృద్ధి చెందదు. సేవకుని బిడ్డలైనా సంఘస్థుల బిడ్డలైనా నా దేవుడు నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. నా దేవుడు అధికారం ఇవ్వాలి, నా దేవుడు అభిషేకం ఇవ్వాలి, నా దేవుడు వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు యేసన్న గారి పరిచర్య అనుభవం ఎన్నో పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటూ నేను విన్నదాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాను. సిలోయాన్ పెంతెకోస్తులో ఆయన పరిచారకుడిగా ఉన్నప్పుడు, సేవ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన గారు సికింద్రాబాద్ డేవిడ్ రాజయ్య గారు, వైజాగ్లో పరిచర్య చేస్తున్నటువంటి యనమల ఐజక్ గారు, వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్ అంటే అక్కడ తరగతులని కాదు, కొలీగ్స్. వాళ్ళ ముగ్గురు ఒక రూమ్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కొని వాళ్ళ పైన నాయకులుగా సేవకులుగా ఉన్నటువంటి బోధకులు, సిలోయాన్ పెంతెకోస్తులో ఉన్న సేవకులు వివాహాలు చేసుకోరు, సమర్పణ కలిగి పరిచర్యను జరిగిస్తూ ఉంటారు. ఆ సమర్పణ కలిగి దైవ సేవ చేస్తున్నటువంటి ఆ సేవకుల లోదుస్తులతో సహా, నా భాష మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను, లోదుస్తులతో సహా వీళ్ళు తెచ్చి ఉతికి ఆరేసి పరిచర్య చేశారు గనుక కీర్తి ప్రఖ్యాతలు దేవుడు అనుగ్రహించి ప్రపంచం మొత్తం చూసే వెలుగుగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళు కూడా సేవకులు కాదు, సేవకుల పాదాల దగ్గర బట్టలు ఉతికిన వాళ్ళు, చెప్పులు తొడిగిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు, సేవకులను భుజాన మోసిన వాళ్ళు. దైవజనులు అబ్రామన్న మనందరికీ బాగా తెలుసు, హోసన్న మినిస్ట్రీస్ అబ్రామన్న. యేసన్న గారి కడవరి దినాల్లో గోరెంట్లలో అయ్యగారిని అంటి పెట్టుకొని ఆ రూములో వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి దైవజనుని దగ్గర ఉండి పరిచర్య చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రామన్న. కుటుంబ సభ్యులు, తలాంతులు కలిగిన వాళ్ళు, అభిషేకం కలిగిన వాళ్ళు, ఎంత టోన్నైనా కూర్చోబెట్టగలిగిన మనగాళ్ళు ఉన్న పరిచర్యలో ఆ అగ్రస్థానం ఊరికి ఎలా వరించిద్దండి? తమ్మును తాము తగ్గించుకొని వ్యాధిగ్రస్తునిగా ఉన్న దైవజనుణ్ణి కూడా చిన్న చూపు చూడకుండా మా తండ్రి అన్నటువంటి హృదయంతో సేవ చేశారు గనక దేవుడు ఈ రోజున విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు. పరిచర్య చేసే వాళ్ళని దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడైన వాడు కాదు. యవనస్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు కూడా వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయిన వాళ్ళు ఉన్నారు. మీతోనే మాట్లాడుతున్నాను.
దేవుడి సంఘంలో ఓ యవనస్తునిగా నిన్ను ఉంచింది ఎందుకో తెలుసా? వ్యాధిగ్రస్తునిగా ఉన్నటువంటి పౌలుని అంటిపెట్టుకొని పరిచర్యను జరిగించి, పౌలు కడవరి దినాల్లో తన బాధ్యత అంతా తిమోతి మీద మోపినట్లుగా తిమోతి లాంటి నమ్మకమైన యవనస్తులు కృపామందిరంలో లేపబడాలి. పరిచర్యను పంచుకునేవాళ్ళు, భారాన్ని మోసేవాళ్ళు, సేవకునికి లోబడి సమస్తాన్ని తమ భుజం మీద వేసుకొని చేసేవాళ్ళు లేపబడాలి. సంఘం దేవునిదే కావచ్చు, మందిరం దేవునిదే కావచ్చు, బాధ్యత భారం మాత్రం మనదే. ఇంకో విషయాన్ని మనం గమనిస్తే, అంత పెద్ద పట్టణ ప్రాకారాన్ని కట్టినటువంటి నెహెమ్యా ఎక్కడా కూడా కన్స్ట్రక్టెడ్ బై నెహెమ్యా అని ఒక్క గోడ మీద కూడా రాపిలా. యేసు రక్తమే. నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దైవజనులు యేసన్న గారి మందిరం ఆరంభ దినాల్లో గోరంట్లలో మందిరం యువతల ఫస్ట్ ఒక షెడ్ ఉండేది, దాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు పెద్ద మందిరం ఏదైతే ఉందో అందులో ఒక భాగం కట్టినప్పుడు అప్పటికే ప్రజలు ప్రవాహంలాగా వస్తూ ఉన్నారు. కొత్తగా మందిరం నిర్మాణం అయింది, అంత రేకులు. ఇక యేసన్న గారికి పెళ్ళాం పిల్లలు పెటాకులు ఎవరున్నారు, కుటుంబం మొత్తాన్ని నెల్లూరులో వదిలేసి గుంటూరు వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. వెళ్ళి అడగటానికి ఎవరు లేరు. అక్కడున్న మీ వలే గ్రామంలో ఉన్నటువంటి కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళందరూ కష్టార్జితం తలా ₹1 వేసి చెమటోర్చి కట్టుకున్న మందిరం అది. అయితే ఇంకా పెండింగ్ వర్కులు ఉన్నాయి, ఇంకా పెండింగ్ సామాగ్రి ఉంది. ప్రభు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నా. ప్లగ్గులు కనపడుతున్నాయి, ఏసీలు లేవు. ఏమండి, దైవజనులు దర్శనంతో ఆల్రెడీ అయి పెట్టించారు కట్టేటప్పుడే, కానీ ఏసీలు లేవు. నిర్మాణం పూర్తి అయిపోయింది అనుకుంటే అట్ట ఇంకా ఉంటాయి. సంఘంలో ఇప్పుడు ఏదో ఒక అరా కొర అవసరత ఉంటూనే ఉంటుంది. అయితే ఇక చిన్న చిత్తగా సామాన్లు అవసరమై ఉన్నాయి. ఒక ఆమె గమనించిందంట, అన్నీ బాగున్నాయి కానీ వెళ్ళి కూర్చుంటే బాగా అసలు వేడి, రేకుల కింద కూర్చుంటే ఎట్టుండిద్ది? దేవుని మహాకృప మీకైనా సీలింగ్ చేయబడి ఉంది. ప్రభువుకు ఘనంగా స్తోత్రాలు చెప్పండి. ఎండాకాలం రేకుల కింద కూర్చుంటే ఎట్టుండిద్దండి? నా వల్ల కావట్లేదు అని, అది సంఘం పట్ల ప్రేమతోనో దైవజనుడు కొనుక్కోలేడన్నటువంటి బాధ్యతతోనో కాదు. సంఘంలోకి వెళ్ళి ఆమె కూర్చోవడానికి కష్టంగా ఉందని ఓ ఫ్యాన్ కొనుక్కొని వచ్చింది. చక్కగా ప్యాక్ చేసి యేసన్న గారి దగ్గరికి తెచ్చి, అన్నా మందిరంలో ఫ్యాన్ లేదు కదా, ఫ్యాన్ తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఫ్యాను నాదే అయితే నన్ను చూసి ఇంకొంతమంది ప్రేరేపింపబడతారేమో అని నేనే పురికొల్పబడి తెచ్చాననగానే అన్న హృదయం ఉప్పొంగిపోయిందంట. అబ్బా, దేవుడు నమ్మదగిన వాడు, ఎంత బాగా సమకూర్చాడని ప్రార్థన చేసి, అక్క ప్రభు నిన్ను దీవిస్తాడక్క, నీ పిల్లలు ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారక్క అని చెప్పి పంపించి, ఆమె వెళ్ళగానే అతికిచ్చున్న ప్లాస్టర్ నట్ట బ్లేడ్తో కోసి తీగానే ఆ మధ్య దాన్నిట్ట లేపాడు. లేపగానే ఇంతలా అక్షరాలతో ఉంది అక్క పేరు, సైతానమ్మ అని. యేసు రక్తమే. సైతాను కాకపోతే మరి ఏంది? యేసు రక్తమే. నేనైతే అదే ఆ పేరే పెట్టేవాడిని, పేరు మార్చి సైతానమ్మ అని పేరు రాసుకుంది. ఇదేంది అసలు ఇట్ట రాసింది, ఈ ఫ్యాన్ ఎక్కడ తగిలిస్తాం లేనిపోయింది. ఇది చూసిన వాళ్ళు మళ్ళీ రేపొద్దున వాడు 4 పేర్లు రాస్తాడు, మధ్యలో చాలా విశాలంగా ఉంది కదా అని. ఈ చర్చి మొత్తం ఇట్ట వాక్యాల బదులు ఫ్యాన్ల మీద పేర్లే కనపడతా ఉంటాయి. ఇది ఏదైనా కొంచెం కంట్రోల్ చేయాల్సిన విషయమని భావించి రెక్క తీస్తే రెక్క మీద వాళ్ళ ఆయన పేరు, ఇంకో రెక్క మీద కుమారుడు, కుమారుని భార్య, కుమారుని పిల్లలు, ఇంకో రెక్క మీద కూతురు, కూతురు భర్త, కూతురు పిల్లలు. ఫ్యాన్ మొత్తం గజం కూడా ఖాళీ లేకుండా నింపేసింది. యేసు రక్తమే చేయం. ఇప్పుడు ఏం చెయ్యాలి? పేరే సైతానమ్మ. అది తగిలితే ఒక తంట, తగిలిపోతే. నాకు తెలిసి పాస్టర్ గారికి మామూలుగానే టెక్ ఎక్కువ, గర్వం ఎక్కువ, మొండితనం ఎక్కువ, మనుషుల మాట అసలు ఎండని, మనుషులు లెక్క చేయడని ఏ నాడన్నా ఒక సలహా అన్న వింటాడేమని ఎన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఆయన అనుకున్నదే. అయ్యగారు చాలా సాత్వికులు, మృదు స్వభావులు. నేను నిజంగా చెప్తున్నాను, అక్కెక్కడే ఉన్నారు. చర్చిలో నా మీద ఉన్న ముద్ర అయితే అదే. అతను ఎవడి మాట వినడు,
ఎవరిని లెక్క చేయడు. అసలు ఎవరు దగ్గరకు వచ్చి వందనాలు చెప్పే ధైర్యం కూడా చేయరు. అక్కకి తెలుసు, ప్రత్యక్ష సాక్ష్యం, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆవిడ మా సంఘ సభ్యురాలు. ఈతను మూర్ఖుడని, కోపిస్తోడని నాకు తెలుసు ఆల్రెడీ అని ఊరంతా సన్బల్లట్టు టోబియా లాగా అట్టని ఇప్పుడు దీన్ని తెచ్చి తగిలితే నెక్స్ట్ ఇచ్చే వాళ్ళందరూ ఏమండి, ఇక మామూలుగా వాళ్ళ కుటుంబం కాదు, రక్త సంబంధికులందరి రాసుకుంటూ వస్తారు. యేసు రక్తమే. ఏం చేయాలి? ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో, ప్రభువా ఈ సైతాన్ని నీకే అప్పగిస్తున్నానయ్యా, నువ్వే చూసుకొని దాన్ని తీసుకెళ్ళి ఎవడు కనపడకుండా అన్ని ఫ్యాన్లలో మూసుకుపోయేలాగా మధ్యలో పెట్టాడు. ఇక మధ్యలో పెడితే చూసుకుంది, నా ఫ్యాన్ ఆడ తగిలిచ్చారని. యేసన్న గారు చెప్తుంటే నేను విన్నాను, నిజంగా జరిగింది. చూసుకొని ఇది మన ఫ్యాన్ పేరుందిగా, ఇక దాని కింద కూర్చోవటం స్టార్ట్ చేసింది. వచ్చి 2 వారాలు బాగానే ఉంది, పరిచర్య బాగా పెరుగుతుంది కదా, జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు కదా. ఆమె కంటే ముందే ఇవ్వడానికి బాగానే ఇచ్చింది, కానీ భక్తి కలిగింది అనుకుంటే మన అవివేకం. అమ్మ వచ్చేది 1 గంటకి, అప్పటికే వాక్యం సగంలో ఉండి యేసు రక్తమే. ముందు వచ్చే వాళ్ళు ఉంటారుగా, వీళ్ళు ముందు రారు, వచ్చిన వాళ్ళు కూర్చోనీరు. ఏమండి, కొంతమంది కుర్చీలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, ఆ స్తంభం దగ్గర ఆ మూల చాటు ప్లేసు, ఫస్ట్ కిటికీ దగ్గర స్టేజ్కి దగ్గరలో ఆ మూల సీటు యేసు రక్తమే. అర్థమైన వాళ్ళు ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఇక ఏందో ఆ స్థలానికి డబ్బులు ఇచ్చిన దానికి లాగా వచ్చి ఆ ఫ్యాన్ కింద ఎత్తుక్కొని ఆడకి రావడం, అప్పటికే వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళని అటు ఇసురు కొట్టి జరిపి, ఏమండి ఆమె మామూలుగా సన్నగా నాలాగా ఉండదుగా, గాలికి ఎగిరేలాగా, అప్పటికే మధ్యప్రదేశ్ ఉత్తర దక్షిణాలకు విస్తరించింది. యేసు రక్తమే. 2 గజాల స్థలం కావాలి కూర్చోవాలంటే మా తల్లికి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రావడం, ఉన్నోళ్ళందరినీ 2 చేతులు అవసరంలో, 1 చెయ్యి చాలు, తోత్తి అభిషేకంతో పడినోళ్ళు మాదిరి అవతల పట్టం వాళ్ళు. అన్న అవసరంలా, అది ఇప్పుడు చూస్తున్నాం. తల్లికి అప్పుడే ఉంది అభిషేకం, యేసు రక్తమే జయం. ఇక అందరిని తొయ్యటం, ఇది నాది. అమ్మా మేము ముందు వచ్చాం కదమ్మా అంటే, ఒకసారి పైకి చూడు, ఆకాశం ఉన్న దేవుని వైపు చూడమని కాదు, అది ఫ్యాను వైపు. అక్కడ పేరేముంది? సైతానమ్మ. అచ్చం అట్టాగే ఉన్నావు తల్లి అని వాళ్ళు తిట్టుకుంటా పక్కన కూర్చోవటం. 4-5 వారాలు గడిచినాయి. వీళ్ళు ముందు రారు, వచ్చే వాళ్ళని కూర్చొని 4 వారాలు గడిచిపోయాక 5వ వారం వచ్చింది. ఈసారి పెందలాడే వచ్చింది. ఆరాధన జరుగుతూ ఉంది. అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆరాధన చేస్తూ ఉన్నారు. అన్న వేదిక మీద ఉండి, ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని పాడుతూ ఉంటే దయ్యాలు పట్టిన వాళ్ళు కిందపడి గిలగిల కొట్టుకులాడతాం. కొంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ తాకిడిని తట్టుకోలేక కిందపడి కొట్టుకులాడుతూ ఉంటే ఈ తల్లి వచ్చి అప్పుడు నిలబడింది. అందరిని ఒక నెట్టి చక్కగా దానికి ఊదిద్ది గాలి. ఈ ఊది అట్టయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం పాడుతూ ఉంది. అట్టాగే ఊడి నెత్తిన పడింది. ప్రభువు స్తోత్రం కలుగును గాక. పడేది నాలాంటి బక్క ప్రాణి మీద పడితే ఓయమ్మో అని పెద్దారు పరిసి ఆడే సతికిలు పడేవాడిని. నా మీద ఫ్యాన్ ఉండేది, అది రుబ్బు రోలు మీద కాదు పడింది, అది దొరిలిపోయింది. ఈ రుబ్బు రోలు అక్కడే ఉంది. పట్టం నెత్తిన పడగానే ఇక ఆడబడి గిలగిల కొట్టుకులాడుతుంటే
ఈ పక్కమెట్టే వాళ్ళు ఏంది కాళ్ళు తగులుతున్నాయి, చేతులు తగులుతున్నాయి కింద చూసి, అబ్బో సైతానమ్మ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇవాళ, రక్తమే జయం యేసు లేపేనాథుడు లేడు, యేసు రక్తమే. ప్రభువుకి బిగ్గర స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఇటుక మీద కూడా, ఒక్క గజం స్థలం మీద కూడా అంత ప్రాకారాన్ని నిర్మించినటువంటి నెహెమ్యా ఎక్కడా కూడా తన పేరు కనబడాలని కోరుకోలా, తనకి మెప్పు కలగాలని కోరుకోలా. తను మరుగైపోయాడు, దేవుని పని జరిగిందని చాలని సంతోషించటం ఆరంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనులు ఎప్పుడు కూడా క్రెడిట్ మనం ఆశించకూడదు. పని చేయడం వరకే మన వంతు. అంత కష్టపడి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు మా నెత్తినేసుకొని 20,000 30,000 ఖర్చు పెట్టి సంఘం అంతటికి పెడితే అయ్యగారు ఒక్క మాట కూడా లాస్ట్లో మా కుటుంబాన్ని గురించి చెప్పలా. అర్థమైన వాళ్ళు గట్టిగా యేసేకు స్తోత్రం చెప్పండి. ఎంతవరకు ఏసీ లేదు, మేమే మొన్న అయ్యగారు చెప్పారు కదా అని ప్రేరేపింపబడి గుంటూరు నుండి వచ్చిన బక్కయ్య గారు వాక్యం విని ఒక ఏసీ తీసుకొని వచ్చి ఆడ తగిలిస్తే ఒక్క మాట మా గురించి చెప్పిన పాపాన యేసు రక్తమే. ఎంత పెద్ద పెద్ద వాక్యాలు రాపిచ్చారు, అవన్నీ ఖాళీలేగా. ఎందుకు అట్టమొక్కలు? తెలియనోడికి అట్టమొక్కల్లాగా ఉంటాయి, తెలిసినోడికి సౌండ్ ప్రూఫ్ అని అర్థమైంది. లేకపోతే నా బోటోడు అరుపులకి పక్కెమటే ఉన్నవాళ్ళు ఎప్పుడో గొడవకు వచ్చేవాళ్ళు, యేసు రక్తమే జయం. వాళ్ళు కూడా అంతలాగా అరవలేరు. ప్రభు అంత స్వరం ఇచ్చాడు, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ ధ్వని బయటికి వెళ్ళకుండా ఆడ కట్టారు. ఆడ మా పేరు రాయొచ్చుగా. అసలు ఆ పెయింట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ కిటికీలు ఇచ్చింది ఎవరో తెలుసా? పుల్పీట్ ఇచ్చింది ఎవరో తెలుసా? స్టేజీ గట్టిచ్చింది ఎవరో తెలుసా? పేరు కోరుకుంటారండి, పొగడుతో కోరుకుంటారు, మెప్పు కోరుకుంటారు. గుర్తు పెట్టుకోవాలి, మన బాధ్యత మాత్రమే మనం నిర్వర్తించాం. ఆయన అప్పగించాడు కాబట్టి అంతవరకు చేసాం, పక్కకు వచ్చాం అంతే. క్రెడిట్ని ఎప్పుడు ఆశించకూడదు. అందరూ వాళ్ళ మానాన వాళ్ళు తినేసి ఎక్కడ ప్లేట్లు అక్కడ పడేసి వెళ్ళిపోతే, ఆ రోజు నేను వెట్టి చాకిరి చేసి అలసిపోయి జ్వరంతో వచ్చి కూడా అంట్లన్నీ దోమాను. మా అమ్మగారు ఒక్క మాట కూడా మైకి తీసుకొని చెప్పాల నా గురించి. యేసు రక్తమే. ఏ క్రెడిట్ అయినా నా ప్రభువుకు మాత్రమే చెందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మందిరం దేవునిదే. మనం పాట పాడిన, వాక్యం చదివిన, సేవకుడు లేనప్పుడు తన స్థానాన్ని పూరించి భర్తీ చేసిన, కనబడే పరిచర్య చేసిన, తెర వెనుక పరిచర్య చేసిన, ఏది చేసినా నెవర్ ఎవర్ క్రెడిట్ మనం దేవుని పనిలో ఆశించకూడదు. మంచి చెడు ఏదైనా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అక్కడ ఆయన ఇస్తాడు రివార్డు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిది ఏం చెప్పాను? ఇది దేవునిదైనా బాధ్యత భారం మాత్రం మనదే. ఇది దేవునిదైనా మనం చేసిన పనిని బట్టి ఎప్పుడు కూడా మనం క్రెడిట్ కోరుకోకూడదు. ఆఖరి విషయం చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇది దేవునిది, బాధ్యత మనకు అప్పగించాడు, భారాన్ని మన మీద పెట్టాడు, క్రెడిట్ ఆశించకుండా చేయమన్నాడు. ఓనాడు నాకు ఖచ్చితంగా దీనిని గురించిన లెక్క అడుగుతాడు. ఆ సంఘంలో నిన్నుంచాను, నిన్నుంచిన దానికి ఆ సేవకుడికి నువ్వెంత సహకారంగా ఉన్నావు? కృపా ప్రార్థనా మందిరంలో ఓ మొక్కగా నిన్ను నాటాను. నిన్ను నాటినందుకు ఎన్ని ఫలాలు అక్కడ నువ్వు ఫలించావు. ఆ సంఘానికి నువ్వెంత చేదోడు వాదోడుగా ఉన్నావు. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పమంటారా? ఈ పనిపాటలు పరిచర్య మాత్రమే కాదు, నిన్ను నమ్మి నీ మీద భారాన్ని మోపి నిన్ను అక్కడికి నడిపించాను. నీ ద్వారా ఎన్ని ఆత్మలు, ఎంతమంది ఈ మందిరంలోనికి వచ్చారు. మనం ఒక్కళ్ళమే ఊడిన నాగల్లాగా వచ్చి కూర్చోడానికి కాదు ప్రభు ఇక్కడ కూర్చోబెట్టింది. ప్రారంభం నుండి నేను చెబుతుంది అదే. పని ఒక్కళ్ళు చేసేది కాదు, అందరూ సహకరించుకుంటూ చేయాల్సిన పని ఇది.
అయ్యగారు ఒక్కళ్ళు వాక్యం చెప్పుకుంటా పోతే పల్లె మొత్తం వచ్చి కూర్చునిద్దంటే అవివేకం. విన్న వాక్యాన్ని పల్లెలోనికి తీసుకొని వెళ్ళి సువార్తగా ప్రకటించాల్సిన భారం, బాధ్యత నీ మీద ఉంది. యెహెజ్కేలుతో చెప్పాడు, నీ వాళ్ళను గురించినటువంటి, జనులను గురించినటువంటి, నేను అప్పగించిన మనుషులను గురించినటువంటి లెక్క నిన్ను అడుగుతాను. వారి ప్రాణాలకు ఉత్తరవాదివి నువ్వే. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళుగా మందిరానికి వస్తా ఉన్నాం. 30 సంవత్సరాలుగా మందిరానికి వస్తా ఉన్నాం. 40 సంవత్సరాలుగా మందిరానికి వస్తా ఉన్నాం. పునాది వేయబడినప్పటి నుండి మందిరంలో ఉన్నాం. నీ ద్వారా ఎంతమంది ఈ మందిరంలో చేర్చబడ్డారు, నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షణలోనికి వచ్చినాయి, నీ ద్వారా సంఖ్యాపరంగా సంఘం ఎంతగా విస్తరించింది, నా ప్రభు లెక్కడిగే రోజు ఒకటి ఉంది. నిన్ను రక్షించింది నువ్వు ఒక్కడివే పరిమితం అవ్వాలని కాదు. నీ ద్వారా నీ భర్త రక్షింపబడవలసి ఉంది, నీ ద్వారా నీ బిడ్డలు రక్షింపబడవలసి ఉంది, నీ ద్వారా నీ భార్య రక్షింపబడవలసి ఉంది, నీ కుటుంబం ద్వారా నీ వంశీయులు, నీ గోత్రికులు, నీ కుటుంబీకులు, నీకు సంబంధించిన వారందరూ కూడా రక్షింపబడవలసిన భారము, బాధ్యత దేవుడు నీ మీదే పెట్టాడు. అయ్యగారు వాళ్ళు చెప్పినట్టుగా మన అయ్యగారు కూడా వాక్యం చెప్తే ఈ పాటికి మందిరం భలే ఉండేదండి. మన అయ్యగారు ఎప్పుడు తిడతానే ఉంటాడు, యేసు రక్తమే, ఎప్పుడు కసిరించుకుంటానే ఉంటాడు, ఎప్పుడు ఒకే వాక్యం చెప్తూ ఉంటాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, పరంజ్యోతి గారు ఆయన పేరు. అమరావతి దగ్గర ఒక చిన్న గ్రామంలో పరిచర్య చేసేవాడు. ఇప్పుడు చనిపోయాడు, ఆయన లేడు. అది దినమైనా, పుట్టినరోజైనా, పెళ్ళైనా, కృతజ్ఞత కూడికైనా, ఉపవాస కూడికైనా కీర్తనల గ్రంథంలో నుంచే చెప్పేవాడు. ఇక వేరే చోటకు పోడు. ఇంకొంతమంది ప్రసంగికులు ఉన్నారు, పరమగీతం తప్ప ఇక వాళ్ళు వేరే చెప్పరు. మైకు పట్టుకునేటప్పుడు, మైక్ ఆఫ్ చేసేటప్పుడు, నా ప్రియులారా, సుందరవతి లెమ్ము రమ్ము, ఆశ తీరా నిన్ను చూడాలని. ఆహా, ఆమె మహనీయము నాటకమంతా వింతైనదా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో, ఇక వేరే చెప్పరు. ఆ అన్నయ్యలాగా మా అయ్యగారు కూడా నవ్వుతూ ఉంటే ఈ పాటికి సంఘం సరిహద్దులు ఎంత విస్తరించేయో. యేసు రక్తమే. ఆహా, సంఘం సరిహద్దులు అన్నయ్యను బట్టి కాదు, దేవుడు నిన్ను లెక్కడుగుతాడన్న గ్రహింపు కలిగి నువ్వు నీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి నీ ద్వారా ఒక్క గుంపు జనాంగాన్ని ఇక్కడ పోగేయగలిగినప్పుడు సంఘం విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మొన్న కట్టబడిన సంఘాలన్నీ కూడా వేలాదిగా, లక్షలాదిగా మారుతూ ఉంటే దేవుడు మనల్ని ప్రేమించి మన మధ్యలో ఉన్న ఈ సంఘాన్ని మనదిగా భావించి పెంచుకోవాల్సినటువంటి భారం, బాధ్యత మన మీద లేదంటారా? 48వ వార్షికోత్సవ కూటం జరుగుతుందండి. గుంటూరు నుండి అయ్యగారు వస్తున్నారు, చక్కటి వర్తమానం చెప్తారు, పండగలాగా ఉండిద్ది. మీరు వాక్యం వినకపోయినా పర్వాలేదు, కనీసం భోజనాలు ఉన్నాయి రండి అని ఒక్కళ్ళనైనా పిలిచిన వాళ్ళు యథార్థంగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. దట్ ఈజ్ వాట్ ఐ యామ్ ప్రీచింగ్ అబౌట్. ప్రభువు నాడు లెక్కడుగుతాడు. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుర్దినాలను మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. నేను గడిచిన కాలంలో వచ్చినప్పుడు చెప్పినట్లుగా ఆ వాతావరణం అంతా కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉంది. ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు అడిగేది ఏంటో తెలుసా? లెక్క. 5 తలాంతులు ఇచ్చాను, ఏం చేసావు? 2 తలాంతులు ఇచ్చాను, ఏం చేసావు? 1 తలాంతు ఇచ్చాను, ఏం చేసావు? నీ పని ఎంతవరకు నిర్వర్తించావు? కృపా ప్రార్థనా మందిరంలో నీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తించావు? ప్రభువుకు లెక్క చెప్పే రోజు ఒకటి ఉంది. ఆ రోజు మౌనంగా ఆయన ఎదుట సిగ్గుతో తలదించుకొని గుంత తవ్వి పాతి పెట్టానయ్యా అంటే ఏమైనా బాగుండిద్దా? నా మాటలు కొందరికైనా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మనము సువార్థికులుగా మారాలి, మనము ప్రార్థనా పరులుగా మారాలి. ఈ మాట చెప్పాను కదా అని మీరు కూడా మైకు పట్టుకొని వాక్యం చెప్పడం ఆరంభించి పక్కెమ్మటే స్థలం కొని చర్చి చేయమని కాదు నేను చెప్తుంది.
సేవకుని దగ్గర నమ్మకమైన స్వార్థికులుగా ఉండి ఈ సంఘం అభివృద్ధి చెందేదానికి దోహదపడాలి. అదే నేను చెబుతున్నది. దీని విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ జీవితానికి దేవుడు ఒక ఉద్దేశం ఉంది. తీసుకోవాలనుకుంటే ఎప్పుడో తీసుకునేవాడు. నీతో పనుంది కనుకనే ఇంకా ఈ భూమి మీద నిన్ను మిగిల్చి ఉంచాడు. నీతో పనుంది కనుకనే ఇంకా నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు. ఆ పని విషయంలో ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఆ భారము, ఆ బాధ్యత మనందరి మీద ఉంది కనుక ఆ గ్రహింపు కలిగి ఈ 48వ వార్షికోత్సవంలో మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందాం. ఎంతవరకు దేవుడు అప్పగించిన పని సక్రమంగా నిర్వర్తించాం? మనం చేయవలసిన పని ఏముంది? మనం నిర్వర్తించవలసిన బాధ్యత ఏముంది? ఎక్కడైనా తెలుసో తెలియకనో పొగడతలు, మెప్పులు, మన పేరు తరచుగా వినబడాలని కోరుకుంటా ఉన్నామా? ఇలాంటివి ఏవైనా ఉంటే ఇవాళ ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ సహాయంతో విడిచిపెట్టాలి. వాక్యం ప్రకటింపబడిన అనుభవంలోనికి రావాలి. నా దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించునుగాక. అందరిలో దేవుడు భారాన్ని కలుగచేయునుగాక. బాధ్యతను గ్రహించున్నట్లుగా సహాయము చేయునుగాక. క్రెడిట్ను ఆశించని మనస్సును యేసయ్య అనుగ్రహించునుగాక. లెక్క చెప్పాల్సిన రోజున గర్వంగా ఆయన ఎదుట నిలవబడినట్లుగా దేవుడు కృప దయచేయునుగాక. అలాంటి విశేషమైన కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, తలలు వంచండి. ప్రార్థనలో ఉందా? ప్రభు సన్నిధానంలో అందరూ మోకరించి తలలు వంచి ప్రార్థనలో ఉందా? చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, కమ్ ఆన్ ఎవ్రీబడి, దేవుడు నాతో మాట్లాడాడన్న భావన నీలో కలిగితే, దేవుని వాక్యం నన్ను సంధించిందన్న భావన, ఆలోచన నీలో మెదిలితే, ఒక్క పర్యాయమును ప్రార్థన చేయి. ఒక్క మాట ప్రభువుని అడుగు. విడిచిపెట్టాల్సినవి ఉంటే విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయయ్యా. మోయాల్సిన భారం ఉంటే మోయనట్లుగా సామర్థ్యాన్ని నాకు దయచే ప్రభువా. నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంటే నిర్వర్తించగలుగునట్లుగా అభిషేకమును నాకు అనుగ్రహించయ్యా. అడుగుదాం, అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ఆయన ఎదుట నిలవబడినప్పుడు లెక్కడిగితే ఏం చెప్తావు? ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు దిక్కులు చూడవద్దు. నేను ఇంకా కొంతమందిని చూస్తూ ఉన్నాను, కళ్ళు మూసుకొని ఓరకేదో ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రార్థనా అనుభవంలోనికి రావట్లే. ఎంత విస్తారమైన వాక్యం ఎత్తబడింది ఎందుకేనా? ఇన్ని మాటలు చెప్పబడింది ఎందుకేనా? ఎప్పుడు మోస్తావు నువ్వు మోయాల్సిన బాధ్యత? ఎప్పుడు తీసుకుంటావు నీ భారాన్ని? ఎప్పుడు భుజానికి ఎత్తుకుంటావు కాడిని? నా యేసయ్య ఈరోజు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. కాలం ఎంతో విస్తారంగా లేదు, ఆయన వచ్చే గడియ ఎంతో దూరంలో లేదు. ఆ లెక్కడిగే క్షణానికి నీ పని నువ్వు చేయకపోతే సిగ్గుతో, అవమానముతో తలదించుకొని ఆయన ఎదుట నిలవబడే పరిస్థితి వస్తే నీకు ఇష్టమా? ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగువా ఘడియలో. ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగువా ఘడియలో. నన్ను నీవు విడువాని దేవా, నన్ను నీవు విడువాని దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పాడదా, నీవే నా చప్పట్లు, నీవే నా మంచి. కమ్ ఆన్ ఎవ్రీబడి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి.
నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. పాడదా. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. ఆమేన్. చప్పట్లు. గ్లోరీ. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. సూటిగా, నేరుగా, బహు విస్పష్టముగా నీవే నిలువబడి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇది నీ స్వరమే కానీ మానవుని స్వరము కాదు. ఇది నీ మాటే కానీ మనుష్యుని మాట కాదయ్యా. నీ మాటగా భావించి హృదయంలో చేర్చుకునే మంచి మనస్సు విన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సారవంతమైన నేలను విత్తబడినదై 30 60 100 ఫలించున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అపవాది దొంగలించక అయ్యా, వారు కొనిపోబడు వరకు వారి మనసులో ఈ వాక్యము జ్ఞప్తిలో ఉండినట్లుగా కృప దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.